సనాతన ధర్మంపై పవన్ డిక్లరేషన్ తోటి పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధమని పవన్ ప్రకటిస్తే పవన్కి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు జగన్. మరోవైపు నిన్ను వీడని నీడను నేనే అంటూ పవన్ టార్గెట్గా పోస్టులు పెడుతూనే ఉన్నారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏదైనా వదులుకుంటారని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించారు పవన్. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ అలా ఎవరైనా ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారని స్పష్టం చేశారు. సనాతన ధర్మం కోసం తన రాజకీయ హోదాను, పదవిని, అధికారాలనే కాదు ప్రాణాల్ని కోల్పోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. అయితే సనాతన ధర్మం అంటే పవన్ కు అర్థం తెలుసా అని ప్రశ్నించారు మాజీ సీఎం వైఎస్ జగన్. శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ కూడా భాగమయ్యారని విమర్శించారు. మన లడ్డూను మనమే విమర్శిస్తూ సనాతన ధర్మం అనడమేంటన్నారు జగన్. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది, నీతో సహా. మరోవైపు సనాతన ధర్మంపై వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. సనాతన ధర్మం కోసమే పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ను ప్రకటించారని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలను అపవిత్రం చేశారని, రాష్ట్రంలో రావణ పాలన జరిగితే తిరుపతిలో రాక్షస పాలన నడిచిందని మండిపడ్డారు. ఇక తిరుపతి లడ్డూ వివాదం మొదలైన నాటి నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు సంధిస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా తిరుపతిలో సనాతన ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఎక్స్లో ప్రకాష్ రాజ్ మరో పోస్ట్ చేశారు. సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి, సమాజ రక్షణలో మేముంటాం, ఆల్ ది బెస్ట్ #జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ పెట్టారు. తిరుమల లడ్డు మహాప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు మొదలైన దగ్గర నుంచి ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా పవన్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కు డిప్యూటీ సీఎం ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.